హాయ్ వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈ ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లో మొత్తానికి ఆస్ట్రేలియా 127 రన్స్ తేడాతో మంచి భారీ మార్జిన్తో గెలవడం వల్ల సెమీఫైనల్స్కి క్యూ అనే మార్క్ని అయితే సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు. సో 4 అవుట్ ఆఫ్ 4 మ్యాచెస్ అయితే గెలిచారు. ఇక వాళ్ళకు మిగిలి ఉన్నది మనతోనే మిగిలి ఉందని చెప్పుకోవచ్చు. మ్యాచ్ అయితే ఇండియాతోనే. అంతవరకు అయితే మంచి విశ్రాంతి అనేది దొరికిందని చెప్పుకోవచ్చు. సో మరి మ్యాచ్ ఏ విధంగా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. గైస్, షార్ట్కట్లో చెప్పేస్తున్నాను. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ అయితే ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఎంచుకున్న దానికి స్టార్ట్ అయితే పర్వాలేదన్నంత స్టార్ట్ అయితే వచ్చింది. జార్జియా వోల్ అండ్ బెత్ మోనీ కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పినప్పటికీ బెత్ మోనీ త్వరగా అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఎలీస్ పెర్రీతో మంచి పార్ట్నర్షిప్ అయితే పడింది. అరౌండ్ 70 దాకా తీసుకొచ్చారు పార్ట్నర్షిప్. బట్ 39 రన్స్ వేసి జార్జియా వోల్ అవుట్ అయిన తర్వాత ఎలీస్ పెర్రీ మాత్రం ఒకవైపు రన్స్ చేసే బిజీలో ఉండిపోయిందని చెప్పుకోవచ్చు. సో తను 79 రన్స్ అయితే స్కోర్ చేసింది. మంచి హాఫ్ సెంచరీ అయితే నమోదు చేసింది. సో 79 రన్స్ చేసి తను అవుట్ అయిన తర్వాత నికోలా క్యారీ అండ్ అన్నబెల్ సదర్లాండ్ పాత్ర తీసుకున్నారు. దానివల్ల 199 రన్స్ అయితే స్కోర్ చేసింది. యాక్సిలరేషన్ పీరియడ్లో చాలా వరకు రన్స్ అయితే ఎంతవరకు రాబట్టుకున్నారు, అన్ని వికెట్స్ కూడా కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా 7 వికెట్లు అయితే కోల్పోయింది ఆస్ట్రేలియా అని చెప్పుకోవచ్చు. వికెట్స్ కనుక చూస్తే సదియా ఇక్బాల్, నష్రా సంధు అండ్ రవీన్ షమిన్ తలా 2 వికెట్లు అయితే తీసుకున్నారు. ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే పోయిందని చెప్పుకోవచ్చు. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన పాకిస్తాన్ మాత్రం 86కే ఆల్అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. గైస్, వాళ్ళ దాంట్లో మునివా అలీ 32 రన్స్ మాత్రమే స్కోర్ చేసింది. మిగతా వాళ్ళంతా తేలిపోయారని చెప్పుకోవచ్చు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే ప్రెవిలన్ బాట పడుతూ వచ్చారు. సో ఫాతిమా సనా దగ్గర నుంచి మరొకసారి పూర్ పర్ఫార్మెన్స్ అయితే కనబడిందని చెప్పుకోవచ్చు. విత్ ద బాల్, విత్ ద ఫీల్డ్, విత్ ద బ్యాట్ ఎక్కడ కూడా తనకి కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. సో దానివల్ల ఫెరోజా కూడా త్వరగానే అవుట్ అయినప్పటికీ సో 13.3 ఓవర్స్లో 86 రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అయింది. సో వికెట్స్ కనుక చూస్తే 4 రన్అవుట్లు, ఆ తర్వాత ఎలీస్ పెర్రీ, అన్నబెల్ సదర్లాండ్, ఆ తర్వాత ఇంకొకరికైతే 2 వికెట్లు అయితే రావడం జరిగింది. సో మొత్తానికి 6 వికెట్లు కోల్పోయి ఇద్దరు తలా 2 అయితే పంచుకున్నారని చెప్పుకోవచ్చు. సో ఆల్రౌండ్ షోతో ప్రదర్శన కల్పించినటువంటి ఎలీస్ పెర్రీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 22 వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో మరి ఈ మ్యాచ్ ఎవరిది పై చేయని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.